అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే 6 జూలై 2025 ఆదివారం నుంచి 12 జూలై 2025 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. జన్మరాశిలో బుధుడి యొక్క సంచారం, ద్వితీయంలో కుజకేతుల యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, ఏకాదశ శుక్రుడు, ద్వాదశ రవిగురుల యొక్క సంచారం. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలే గోచరిస్తాయి. అష్టమ రాహు భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలే సాధించుకుంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయంలో కుజకేతుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కాస్త అపవాదవమానాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. అష్టమ రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, జర్నీస్ చేసేవారు నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ద్వాదశ రవిగురుల యొక్క సంచారం వల్ల ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారంలో కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాల్ని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి లాభస్థిత శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రతి పని ఉన్నప్పటికీ కూడా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం, కర్కాటక రాశి వారికి తగిన జాగ్రత్తలు చెప్పడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు మధ్యవర్తుల విషయాల్లో వచ్చేటువంటి అపవాదవమానాల నుంచి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థుల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు, కార్మికులకు, కర్షకులకు ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ కుజకేతుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్, లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ విషయాల్లో మాట పట్టింపులు పెరగటం, ఒత్తిడి భారం పెరగటం, అనుకున్న సమయానికి అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరగటం లాంటి వ్యవహారాల్లో ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఉద్యోగ విషయాల్లో, వ్యాపార వ్యవహారాల విషయాల్లో కూడా ప్రతి పనిలో ఒక సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు.